గెలిపిద్దాం గట్టుపల్లి గడ్డ మీద ఎర్ర శంకరయ్య కదం దొక్కి రంగంలో దూకిండంట సర్పంచు అభ్యర్థిగా కదిలాడన్న బ్యాటు గుర్తు కోటే దంపద పదరన్న పల్లె తల్లి ఒడిలోన పుట్టినోడురా పచ్చని పైరుల నడుమ పెరిగినోడురా పల్లె తల్లి ఒడిలోన పుట్టినోడురా పచ్చని పైరుల నడుమ పెరిగినోడురా కష్టాలలో కన్నీళ్ళల్లో తోడుకుంటాడు కన్న ఊరు రుణం తీర్చా అన్న గదులను కష్టాలలో కన్నీళ్ళల్లో తోడుకుంటాడు కన్న ఊరు రుణం తీర్చా అన్న గదులను మనసు గల్ల మట్టి బిడ్డ ప్రేమ గల్ల జనం బిడ్డ ఒక్క ఫోను కొడితే చాలు వెంటనే స్పందిస్తాడు గట్టుపల్లి గడ్డ మీద ఎర్ర శంకరయ్య కదం దొక్కి రంగంలో దూకిండంట సర్పంచు అభ్యర్థిగా కదిలాడన్న బ్యాటు గుర్తు కోటే దంపద పదరన్న పట్టు వదలని విక్రమార్కుడు అన్న మాట ఇస్తే తప్పబోని నాయకుడన్న పట్టు వదలని విక్రమార్కుడు అన్న మాట ఇస్తే తప్పబోని నాయకుడన్న మన ఊరు అభివృద్ధికి ముందుకొచ్చరా అన్న వెంట దండు గట్టి పోదమురన్న మన ఊరు అభివృద్ధికి ముందుకొచ్చరా అన్న వెంట 15 సంవత్సరాల కింద గట్పల్లి గ్రామంలో వార్డు మెంబర్గా ఫస్ట్ గెలిచి సర్పంచ్తో చేదు వాడదంటూ పని చేసుకుంటూ కలిసి పనిచేసిన రెండు సార్లు వార్డు మెంబర్గా గెలిచి మంచి అభివృద్ధి పనులు చేయించినాం. ఇప్పుడు కూడా అట్లనే కొనసాగాలని ప్రజలను అందరినీ మంచిగా చూసుకుంటూ వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ మన డ్రైనేజ్ కానీ వాటర్ మంచినీళ్ళు కానీ ఇవన్నీ ప్రజలకు ఏది లేకుండా అన్ని మంచిగా చూసుకుంటూ ముందుకు సాగుతూ ప్రజల సేవలలో పాల్గొంటూ అభివృద్ధి చేయగలనని చెప్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయాలని నా కోరిక ఉండే వార్డు మెంబర్ అయినప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. ఒకసారి సర్పంచ్గా కూడా అయ్యి ప్రజలకు అందరికీ కోరికలు చేయాలని నా కోరిక ఉండే ప్రజలకు అందరితో కొట్లాడి అందరికి మన మన్సర్పల్లి నుంచి కులపడకల వరకు పెద్ద రోడ్డు వేయించింది. మేము అందరం ఊరోళ్ళ మొదలు పోయి అడిగితే అలాగే లోపల కూడా రోడ్లు కూడా బీటీ రోడ్లు ఇచ్చింది. ఇంకా కూడా ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చింది. అవి కూడా పంచి అందరికి ప్రజలకు అందరికీ ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి అందరికి ప్రతి ఇంట్లో 2 2 3 3 ఎట్లుంటే అట్లా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికి ఇవ్వాలని ఇచ్చినాము. అవి మళ్ళీ మేడం తీసుకొచ్చి మళ్ళీ పంచి అందరికీ మంచి పని చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నువ్వు సర్పంచ్ గెలిచినాక యువతకు ఏమేమి మెసేజ్ ఇస్తున్నావు? ఊరు వాళ్ళకు నువ్వు గెలిచినాక ఏం అభివృద్ధి చేస్తావు అని చెప్తున్నావు? యువతకు అన్ని విధాలల్లో యువతకు ఇప్పుడు మన వినాయక చవితి కానీ దసరా పండుగ కానీ ఏది ఉన్నా క్రికెట్ కానీ ఇప్పటికీ అందరికీ తెలుసు. నేను యువతకు ఎంబడి ఉంటాను. ఇప్పుడు కూడా అట్లనే ఉండి కొనసాగి అందరికీ మంచిగా చేస్తానని నా కోరిక. అలాగే ఇప్పుడు ప్లాట్ల విషయాలకు వస్తే కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేయగలమని కోరుకుంటున్నాం. ప్లాట్ల విషయానికి వస్తే మేడమే కొనిచ్చింది జాగా, మేడమే సర్టిఫికెట్లు మంచింది. దగ్గరుండి నేనే ఇప్పించిన. ఎవరెవరో ఎన్నెన్నో చెప్తున్నారు చెల్లవి అవి అని. ఎట్లు ఇచ్చిందో మేడం ఏ చేతులతో ఇచ్చిందో అదే చేతులతో ఇది పూర్తి కాగానే సర్పంచ్ పూర్తి కాగానే గెలిపించేదాడు తీసుకుపోయి దగ్గరుండి పంచి ఎవరిది వాళ్ళకు చూపించగలుగుతాను. నేను గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో చెప్పండి. ఈరోజు మన గట్టుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మన శంకరన్న ఎన్నో ఏండ్ల నుంచి మనకు చేదోడు వాదోడుగా గ్రామంలో ప్రతి పనికి ముందు ఉంటాడు. సర్పంచి ఇంకా కూడా కాలేదు కానీ సర్పంచ్ కంటే ఎక్కువ పనులు కూడా చేపిస్తాడు ఊర్లో. వ్యవసాయం పొలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోడ్లు వేపిస్తున్నాడు దగ్గరుండి మేడంతో చెప్పి. మన కోర్పోల్ అనితా ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో శంకరయ్య గారు ఇప్పటికే సర్పంచ్ కాకముందుకే ఇన్ని పనులు చేపిస్తున్నాడు. ఆయన ఒక్కసారి సర్పంచ్ చేస్తే ఇలాంటి ఎన్నో పనులు చేపిస్తాడని చాలా నమ్మకం ఉంది. ఇంకోటి ఊర్లో కూడా పెద్ద మనిషిగా
ప్రతి పంచాయతీలు కానీ ప్రతి పనులలో కానీ ముందుంటాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా శంకరయ్య గారిని సర్పంచ్ చేసి ఆయన తోటి కూడా కొన్ని పనులు అయ్యేటి ఉన్నాయి మా ఊర్లో సబితాయింద్రారెడ్డి గారు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి ప్లాట్ల పేపర్లు చెల్లయ్య అని ఊర్లో చాలామంది చెప్తున్నారు. అదే శంకరన్నతోటి అదే ప్రభాకర్ రెడ్డి గారితోటి సబితమ్మతోటి ఖచ్చితంగా కబ్జాకు ప్రతి ఒక్కరిని దోలుకపోయి కబ్జా చూపించి ఈ సర్పంచ్ ఎలక్షన్లో శంకరన్నను భారీ మెజార్టీతోటి గెలిపించుకొని మేము పోయి 2 నెలల్లో మేము ప్లాట్లకు ఖచ్చితంగా మేము వెళ్ళిపోతామని కోరుతున్నాము. ఎవరు కూడా అధైర్యపడవద్దు. మన వెనుక అనిత ప్రభాకర్ రెడ్డి గారు సబితమ్మ ఉంది. మనకు ప్రతి ఒక్కరికి పొద్దున్న లేస్తే మన ఎన్నుకున్నటువంటి శంకరన్న ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శంకరన్నకు బ్యాటు గుర్తుపై ఓటు వేసి మనము సబితమ్మ తాన పోయి కొట్లాడాలంటే భారీ మెజార్టీని తీసుకురావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు శిరస్సు వంచి చెప్తున్నా, అన్నను భారీ మెజార్టీతోటి గెలిపిద్దాం. మెజార్టీతోటి గెలిపించి ప్రతి పనిని కూడా చేయించుకుందామని కోరుతున్నాను.